ఇక్కడ ఏం జరుగుతుంది అండి అసలు? ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి హెవెన్లీ ఎక్స్ప్రెస్ పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అందరూ ఆ ట్రైన్ ఎక్కడం కొరకు వెళ్తూ ఉన్నారు. ఓకే, అది నిజానికి అందరూ ఎక్కవలసిన ట్రైన్. నేను కూడా ఎక్కొచ్చా అండి ఆ ట్రైన్? అవును, నువ్వు కూడా ఎక్కవలసినటువంటి ట్రైనే. నువ్వు కూర్చో, చెప్తాను. అయితే నేను కూడా ఆ ట్రైన్ చెప్పండి. ఎక్కొచ్చు అనమాట. హెవెన్లీ ఎక్స్ప్రెస్ వచ్చిందండి. అవునమ్మా. ఇదే నా మార్గము? అవునమ్మా, ఇదే మార్గము. అమ్మో, నేను టైంకి వచ్చేసానా? మీరు సమయానికి వచ్చేసారు. దేవునికి వందనాలు. అవును, నాకు టికెట్ ఉందా లేదా చూసుకుంటాను నేను. టికెట్ ఏంటి? ఏం టికెట్ అంటే ఈ ట్రైన్ ఎక్కడానికి మళ్ళీ టికెట్ కూడా కావాలా? నాకు టికెట్ కావాలంటే మరి ఏం చేయాలి? అమ్మయ్య, నాకు టికెట్ ఉంది. దేవునికి స్తోత్రం. చాలా మంచిదమ్మా, నువ్వు త్వరగా వెళ్ళు. హ్యాపీ జర్నీ. ఏమండి, మీరు నాకు టికెట్ గురించి ఏం చెప్పలేదు. అంటే ప్రయాణం చెయ్యాలి అంటే టికెట్ కావాలి కదా. నా దగ్గర డబ్బులు అంత టికెట్ తీసుకునేంత డబ్బులు కూడా ఏం లేవు. కొంచెం ఎలా వెళ్ళాలో చెప్పండి. టికెట్ కావాలండి నాకు. అది డబ్బులు ఇచ్చి కొనేది కాదమ్మా, ఉచితం. ఉచితంగానా? అవును. టికెట్స్ ఉచితంగా కూడా ఇస్తారా ఈ ట్రైన్కి? అవును, ఇది ఎంతో అమూల్యమైనది, ప్రశస్తమైనది అయినప్పటికీ అది ఉచితమైనటువంటిదే. ఉచితమా? హెవెన్లీ ఎక్స్ప్రెస్కి టికెట్ ఎంతండి? అవునమ్మా, ఉచితంగానే దొరుకుతుంది. అంటే ఉచితంగా టికెట్ తీసుకోకుండా ఎక్కేయచ్చండి ట్రైను? టికెట్ ఉచితంగా ఇస్తారండి. అవునండి. ఈ లోకంలో ఉచితంగా దొరికేది ఏది నాణ్యమైనది కాదండి. నేను ఎంతో ధనవంతుణ్ణి, నేను ఎంతో వ్యాపారాలు చేసి చాలా ధనం సంపాదించాను. ప్రతిదీ కూడా నేను రిచ్గా ఉండాలనుకుంటాను, ప్రతిదీ కూడా నేను బ్రాండెడ్ వాడాలనుకుంటాను. ఎందుకంటే నాకు డూప్లికేట్ అన్నా ఉచితం అనేది అన్నా నచ్చదండి. ఎందుకంటే ఉచితంగా వచ్చేది ఏది కూడా మంచిది కాదు, అది శ్రేష్టమైనది కాదు. అది మనం ఎక్కువ కాలం మనకి మన్నదండి, మన్నిక ఉండదు. నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నేనే చాలా మంది టికెట్లు తీసి విదేశాలకు కూడా పంపిస్తూ ఉంటాను. మీకు ఎంతో ధనమందు అంటున్నారు కదా, చాలా సంతోషం. అయితే ఈ టికెట్ కొనడానికి మీ దగ్గర మంచిది ఏదైనా ఉండాలండి. మంచిదా? నా దగ్గర మంచిది లేకపోవటం ఏంటండి? ఏముందండి మంచిది? నా దగ్గర అన్ని అకౌంట్లో డబ్బు చాలా శ్రేష్టంగా ఉందండి. ఇంక డబ్బు కంటే మంచిదే ఉంటుందండి ఈ లోకంలో. నాకు మంచి మంచి వస్తువులు ఉన్నాయండి, బిల్డింగులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, నాకు అన్నీ మంచిగా ఉన్నాయండి. అయినప్పటికీ ఈ ట్రైన్ టికెట్ మీరు తీసుకోవడానికి కావాల్సిన మంచితనం అనేది మనలో ఎవరిలో లేదండి. తెలుసండి, ఈ హెవెన్లీ ఎక్స్ప్రెస్కి ఫస్ట్ క్లాస్ టికెట్ ఒకటి ఇవ్వండి. ఏంటి సార్ ఫస్ట్ క్లాసా? ఈ ట్రైన్లో అన్ని ఫస్ట్ క్లాసేనండి. అన్ని ఫస్ట్ క్లాసేనా? ఫస్ట్ క్లాస్? అక్కడన్నీ టికెట్లు ఉచితం అంటున్నారు, ఇక్కడ అన్ని ఫస్ట్ క్లాస్ అంటున్నారు. ఫస్ట్ క్లాస్ అంటే అందరితో కలిసి వెళ్ళిపోవాలండి? భేదమేమీ లేదండి, దేవుడికి అందరికీ పక్షపాతం సమానమా లేదు. ఫస్ట్ క్లాస్? అట్లా ఎలా అవుతుందండి? లేదండి, ఈ ట్రైన్లో అన్నీ ఫస్ట్ క్లాసేనండి. దేవుడు ఎవరు నశించిపోవడం ఇష్టం లేక ప్రతి వారిని కూడా రక్షించని ఉద్దేశించి ఆయనలో పక్షపాతం లేదు. అంటే అందరూ సమానమేనా? లేదండి, మీరు ఏదైనా ఉంటే దాయకండి, దయచేసి టికెట్ వెల ఎంతైనా పర్వాలేదు, టికెట్ నాకు మంచి స్పెషల్ టికెట్ కావాలండి. సారీ సార్, ధనిక పేద అని తేడా ఏమి ఉండదండి, భేదమేమి లేదండి. ప్రతి వారికి కూడా అన్ని ఫస్ట్ క్లాసేనండి. ఈ ట్రైన్లో మాత్రం ఇది స్పెషల్ ట్రైన్ అండి, ఇది అన్ని ఫస్ట్ క్లాసే ఉంటుంది. సారీ అండి, ఈ ట్రైన్లో జర్నీ చేయటం నాకు అంత ఇష్టం అనిపించట్లేదు. ఎందుకంటే అందరితో కలిసి వెళ్ళడం అనేది నాకు ఎప్పుడు ఇష్టం ఉండదండి. నేను ఎప్పుడు లోకంలో నేను ఒక స్పెషల్ అంతే ఉంటాను. మరొకసారి ఆలోచిస్తారేమో అనుకుంటున్నాను. ఇంక ఇందులో ఆలోచించడానికి ఏముందండి? జనమందరితో కలిసి వెళ్ళడం అనేది నాకు ఎప్పుడు ఇష్టం ఉండదండి. ఉచితం అనేది నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు టికెట్ ఉచితం అంటున్నారేంటి మీరు? అంటే నేను ఎలా కనబడుతున్నాను? ఉచితంగా మీ టికెట్లు మాకు ఎందుకండి? అలాంటి జర్నీ నాకు అవసరం లేదు, అందరితో కలిసి వెళ్ళవలసిన అవసరం నాకు లేదు. నేను స్పెషల్ ఎప్పుడైనా అంతే. ఆ టికెట్ వేలు ఎన్ని లక్షలైనా ఎంతైనా కొనుక్కుంటాను తప్ప ఉచితంగా వెళ్ళడానికి నాకు ఇష్టం లేదండి. సారీ అండి. సరే సార్, మరి అయ్యయ్యో, ఈ మనిషి ఏంటి ఉచితంగా టికెట్ లేకుండా ఫస్ట్ క్లాస్లో ఇస్తామంటుంటే అలా వెళ్ళిపోతున్నాడు. అయ్యో పాపం కదండి. అవును, నువ్వు ఇంకా చూడగలిగితే నువ్వు ఇంకెన్నో నేర్చుకోగలుగుతావు కూడా. హలో అమ్మాయి, ఏంటి నడవలేకపోతున్నాను, ఏంటి అలా కూర్చొని చూడటానికి సాయం చేయొచ్చు కదా? అయ్యయ్యో, క్షమించండి క్షమించండి. కూర్చోనన్నా. ఎక్కడికండి? హెవెన్లీ ఎక్స్ప్రెస్కైనా? వెళ్ళాలి ట్రైన్కి, పర్లోక ట్రైన్కి వెళ్ళాలి. ఆ గుండు బలహీనంగా ఉంది, నడవలేకపోతున్నాను, కాళ్ళు
చేతులు కూడా రావటం లేదు. టికెట్ ఎక్కడ ఇస్తారా ఏంటి అలా చూస్తారండి? చెప్పరేంటి నాకు ఎక్కడ టికెట్ ఇచ్చేది? సరే సరే రండి, టికెటే కదా తీసుకెళ్తాను. పదండి పదండి. అమ్మాయి టికెట్ ఏంటమ్మా చెప్పండి. రిజర్వేషన్ టికెట్ రిజర్వేషన్ లేదండి దీంట్లో, అన్ని మామూలుగానే ఉంటాయండి, రిజర్వేషన్ ఏమి ఉండదండి. అలాగైతే ఎలాగా మరి నేను నడవలేకపోతున్నాను, పడిపోతానేమో కింద పడిపోతానని ఎవరు పట్టుకుంటారు అక్కడ? అక్కడ ఏ రోగం ఉండదమ్మా, మరణం ఉండదు, దుఃఖం ఉండదు. మీరంతా భయపడాల్సిన పని లేదండి. నాకు ఏదైనా బండి ఉండాలి కదా అక్కడ, బండి దిగ్గానే ఎక్కి వెళ్ళాలి కదా నేను. లేదమ్మా, రిజర్వేషన్ అయితే ఈ ట్రైన్కి ఏమి ఉండదండి. నేను పడిపోతే ఎలా మరి? మీరేం పడరమ్మా. ఈ హెవెన్లీ ఎక్స్ప్రెస్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత స్వస్థత ఉంటది. ఇక్కడ ప్రతి వారి బాష్ప బిందు తుడవబడుతుందమ్మా. అక్కడ దుఃఖము ఉండదు, వేదన ఉండదు, అనారోగ్యం అనేది ఏమీ ఉండదండి. అలాగైతే నాకెందుకు టికెట్ వద్దు, ఏమి వద్దు. మీరేమి భయపడకుండా టికెట్ తీసుకోండి అమ్మా. హెవెన్లీ ఎక్స్ప్రెస్ మిస్ చేసుకోకండి. టికెట్ వద్దు, ఏమి వద్దు. నాకు రిజర్వేషన్ లేదంటున్నారు, అంటే ఉచితమైనది నాకెందుకు? నేను ఎక్కలేని బండి. ఈ ముసలావిడేంటి దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఏముండదు అన్నా కానీ అలా వెళ్ళిపోతుంది. అనవసరంగా హెవెన్కి వెళ్ళకుండా వెళ్ళిపోయింది. కూర్చో. ఏవండి త్వరగా రండి, ట్రైన్ వెళ్ళిపోయేలా ఉంది, త్వరగా రండి. వస్తాను. ఏది గ్లోసీ, ఏది ఏమైంది, ఎక్కడ ఉంది? ఏమోనండి రాలేదు ఇంకా. గ్లోసీ గ్లోసీ త్వరగా త్వరగా, ట్రైన్ వెళ్ళిపోతుంది, త్వరగా. కూల్ డాడ్, ఐ యామ్ కమింగ్. ఏంటో ఈ అమ్మాయి ఏంటో అర్థం కాదు. ఉన్నది ఒక్కదే, నిన్ను 10 మంది ఏడిపించినట్టు ఏడిపించేస్తుంది. వెళ్ళమ్మా అటు వెళ్ళి. గ్లోసీ, ట్రైన్ డాడీతో మాట్లాడే పద్ధతి ఇదేనా? దయచేసి ఎప్పుడు డాడీతో ఆ రీతిగా మాట్లాడుకో, సరేనా? ఓకే మామ్. ఏమండి గ్లోసీది నాది టికెట్ నా దగ్గర ఉంది, మీ టికెట్ ఉందా మీ దగ్గర? ఎక్కడ ఉంటుంది, అది అక్కడే ఉంటుంది, కంగారు పడకండి. మీరు వెళ్ళిపోండి, ముందు అటు వెళ్ళిపోండి. ఏమండి మాతో మీరు రావట్లేదా? వస్తాను, ఒక అడుగు లేటే. చక్క పెట్టవలసిన పనులు చాలా ఉన్నాయి ఇక్కడ. అదేంటండి మాతో పాటు మీరు కూడా రండి, ప్లీజ్ అండి మాతో పాటు రండి. అమ్మా ఇక్కడ ఏడిపించింది చాలు, మళ్ళా కూడా నిత్యత్వంలో కూడా మీ ఇద్దరు నాకు తగలాడతారా? ముందు మీరు వెళ్ళిపోండి, ఇక్కడ నా పనులన్నీ చక్క పెట్టేసి నేను వచ్చేస్తాను. ఏమ్మా వెళ్ళండి. డాడ్, అక్కడ భార్య భర్తలను ఉండరు, అందరూ దేవదూతల్లా ఉంటారు. సరేనమ్మా, ముందు మీరు వెళ్ళిపోండి. నాకు ఉన్నదిగా పని, త్వరగా. అయ్యయ్యో మాతో పాటు వస్తే ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. పద గ్లోసీ మనం వెళ్దాం. అరే రే, అతనేంటండి అంత నిత్య జీవాన్ని పోగొట్టుకుంటా ఉన్నాడు? రే అసలు నేను ప్రైస్ ఎంతో టికెట్కి నేను కనుక్కొని వస్తాను. ఏమండి టికెట్ ప్రైస్ ఎంత? టికెట్కు ప్రైస్ ఏం లేదండి. ప్రైస్ లేదా? ఉచితంగా తీసుకునేదండి. అదేంటి అలా ఎలా? అంటే ఇది వెళ్ళలేనిది, వెల కట్టలేనిది కూడానండి. అలా అయితే ఎవరు కొనుక్కోగలుగుతారు? ఎవరు కొనుక్కోగలరంటే మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యము. అదేంటండి టికెట్కి ప్రైస్ లేదంట, ఆమెకి ఇష్టం లేదేమో ఇవ్వడానికి అలా చెప్తుంది. అలా అయితే ఎలా టికెట్లు ఎలా ఇవ్వబడతాయి అందరికీ? కూర్చో, చెప్తాను. ఆమె చెప్పింది నిజమే. నిజంగానే దుఃఖం ఉండదా అక్కడ? అంటే దుఃఖం లేదంటున్నారు, ఇంకా చాలా సంతోషం ఉంటుంది అంటున్నారు అక్కడ. నువ్వు చూసినవి విన్నవి అన్నీ నిజమే. అక్కడ ఏ దుఃఖము, బాధ, రోగము ఇంకా ఏమీ ఉండదు. వెళ్ళిన తర్వాత మనకు అక్కడ భేదాలు ఏమీ ఉండవు. ధనిక పేద ఎలాంటి తేడాలు ఉండవు. కేవలము రాజుల రాజు, ప్రభువుల ప్రభువు మాత్రమే అక్కడ స్తుతి నొందుతూ ఉంటారు. అందరూ సమానమే. అక్కడ ఆరోగ్యం ఉంటుంది. అయితే అది నాకు కావాలండి. ఆ ప్లేస్ ఏంటో నేను చూడాలండి. దయచేసి నాకు చెప్పండి ప్లీజ్ అండి. నాకు టికెట్ కావాలండి. ఆవిడెవరో టికెట్ కోసం వచ్చింది, చక్కగా హ్యాపీగా వెళ్ళిపోయింది. అక్కడ దుఃఖం ఉండదు అంటున్నారు, హ్యాపీనెస్ అంటున్నారు. నాకు అదేదో నిజంగా కావాలండి. ప్లీజ్ అండి నాకు ఇవ్వండి, ఆ టికెట్ కావాలి నాకు. నిజంగా నువ్వు ఆశపడుతున్నావా? అయితే నువ్వు చేయవలసింది ఏదో కాదు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. అంటే అది కావాలంటే ఇంకేమైనా చేయాలా అండి? నువ్వు చేయగలిగిన పొందుకునేది ఏది లేదు. అది నీ క్రియల వలన నీకు లభించేది కాదు. కానీ రాజుల రాజు అయినటువంటి దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసును ఈ లోకమునకు ప్రతి వారి పాపములను ఆయన పైన మోపి మనందరి పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తంగా పంపించాడు. ఆయన మన కొరకు సిలువలో మరణించారు, తిరిగి లేచారు. అందును బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి మనము నిజంగా మన పాపములన్నిటిని ఒప్పుకున్నట్లయితే మనము రక్షణ పొందుకుంటాము, ఆయన రాజ్యంనకు అర్హతను పొందుకోగలుగుతాము.
నువ్వు హృదయపూర్వకంగా ఆయనను అంగీకరించి నీ పాపములో ఒప్పుకొని మారు మనసు అలా పొందుతానని చేస్తే నువ్వు నాకు- నిశ్చయించుకుంటే దేవుడు నీకు కూడా అర్హతనిస్తాడు. అలా చేస్తే ఆ టికెట్ నాకు దొరుకుతుంది అంటారా? ఖచ్చితంగా ఆ దొరుకుతుంది. ట్రైన్లో నేను కూడా ఎక్కుతానా? నువ్వు ఎక్కుతావు. అయితే నాకు ఆ టికెట్ కావాలండి. అయితే ఇప్పుడే నువ్వు యేసయ్యను నీ స్వంత రక్షకునిగా అంగీకరించు. యేసయ్య వందనాలు ప్రభువా, నన్ను క్షమించు నాయన. యేసయ్య నేను ఎన్నో పాపాలు చేశాను ప్రభువా, నన్ను క్షమించు దేవు. నా పాపాల కోసం నీవు సిలువలో మరణించవయ్యా నాయన. నేను ఒప్పుకుంటూ ఉన్నాను. ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపాన్ని క్షమించు తండ్రి. ఇష్టం లేని బ్రతుకుని నేను బ్రతికాను యేసయ్య, నన్ను క్షమించు యేసయ్య. ఆ టికెట్ నాకు కావాలి. నన్ను అంగీకరించండి ప్రభువా, ఆ రక్షణ నాకు చూపించండి యేసయ్య. యేసయ్య ప్లీజ్ యేసయ్య, నన్ను కరుణించు ప్రభువా. నేను నమ్ముతా ఉన్నాను ప్రభువా. ఇదిగోనమ్మా నీ టికెట్. నువ్వు ఇప్పుడు హే, నాకు టికెట్ వచ్చేసింది. ఆ ట్రైన్ లోకి నేను కూడా ఎక్కొచ్చా? ఖచ్చితంగా. ఆ ట్రైన్ లో నాకు కూడా సీట్ దొరికిందా? అవును. ఆ సంతోషాన్ని నేను పొందుకుంటానా? అవును. ఇంకా నాకు దుఃఖం ఉండదా? ఏది ఈ ఉండదు. రక్షణ టికెట్ నాకు వచ్చేసిందా? నీకు వచ్చింది జాయిసీ. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ సిస్టర్. మీరు రారా మరి? నేను ఇంకా ఇక్కడ కొంత సమయం ఉండవలసి వచ్చింది. నువ్వు వెళ్ళు. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ.